భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని 21వ వార్డు కౌన్సిలర్ గా పోటీ చేసే అభ్యర్థి దుంపల రాజేష్ ని అత్యధిక మెజార్టీతో హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు పార్లమెంటు అభ్యర్థులు ఎంపీ రామ సహాయం రఘురామరెడ్డి విజ్ఞప్తి చేశారు. పోయిన గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో సిపిఎంతో మన కాంగ్రెస్ పార్టీ పొత్తు కుదుర్చుకుంది. కానీ ఈసారి మాత్రం కాంగ్రెస్ పార్టీ వేరే ఏ పార్టీతో పొత్తు కుదుర్చుకోలేదు. ఈసారి ఒంటరిగా మనమే యుద్ధానికి సిద్ధమైనాం. మన అభ్యర్థిని మనమే గెలిపించుకోవాలి. ఈ బాధ్యత అందరి మీద ఉందని గుర్తు చేశారు. రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం 6 కేజీల సన్నబియ్యం పంపిణీ చేస్తుంది. మరి ఉచితంగా కరెంటు విషయానికి వస్తే దాదాపు 200 యూనిట్ల వరకు ₹1 కరెంటు బిల్లు కట్టుకోకుండా, కరెంటు బిల్లు లేకుండా మన తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం నిలబెట్టుకుంటోంది. కొత్తగూడెం డివిజన్ ని అన్ని అభివృద్ధి రంగాలలో ముందుకు తీసుకెళ్తున్నామని హామీ ఇచ్చారు. కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యత ఓటర్లు అందరి మీద ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రామ సహాయం రఘురామిరెడ్డి, కోనేరు చిన్ని, 21వ వార్డులో పోటీ చేస్తున్న వాటి కౌన్సిలర్ దుంపల రాజేష్ మరియు పార్టీ శ్రేణులు అధిక మొత్తంలో పాల్గొన్నారు. అన్నదమ్ములందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. కాంగ్రెస్ పార్టీ 26వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దుంపల రాజేష్ గారి గెలుపు కోసం ఈ రోజున మన గౌరవ పార్లమెంట్ సభ్యులు, మన ప్రీతమ నాయకులు రామసాగర్ రఘురామరెడ్డి గారు వచ్చారు. అందరూ ఆయన మనస్ఫూర్తిగా అభినందనలు చెప్పడంతో అదేవిధంగా కష్టజీవి మీ అందరి అభిమాన నాయకుడు మన దుంపల రాజేష్ కి ఒక అవకాశం ఏమని చెప్పడానికి మీ అందరికి వచ్చినాం. అమ్మాయి వల్ల కాంగ్రెస్ పార్టీ గత 2 ఏళ్ల క్రితం అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత ముఖ్యంగా మహిళలు చాలా మంది ఉన్నారు. ఇక్కడ మొత్తం మహిళలే కనపడుతున్నారు. నేను కూడా పక్కనే మీ వార్డు కౌన్సిలర్ గా చేసే ఇవరకు కోరి వచ్చింది. ఇది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్లలో మహిళలందరి కోసం అనేక విధాలుగా ఎక్కడికి వెళ్ళాలని డివిజన్ 26వ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఇప్పుడే కోనేరు చిన్ని గారు చెప్పినట్టు దుంపల రాజేష్ గారిని కాంగ్రెస్ తరఫున మేము నిలబెట్టించామన్నమాట. రాజేష్ గారికి ఓటు ఎందుకు వేయాలి? కొంత చిన్ని గారు ఆల్రెడీ చెప్పారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. గత 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే ఒక చిన్న అభివృద్ధి పని కూడా చేసుకోలేదన్నమాట. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఒకటే గుర్తుపెట్టుకోండి, బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయినాక 6.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు పెట్టిపోయిందన్నమాట. అంటే మన అందరి నెత్తి మీద అప్పు ఉంది. నా నెత్తి మీద, మీ నెత్తి మీద మొత్తం చూస్తే దగ్గర ప్రతి వ్యక్తికి 5 లక్షల రూపాయల అప్పు ఉంది. మన రాష్ట్రం అప్పు పెట్టి పోయిందన్నమాట బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ అప్పు ఉన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందన్నమాట. ఫ్రీ బస్సు సర్వీస్, సన్నబియ్యం ఒకటే 15,000 కోట్ల రూపాయల ఖర్చు అన్నమాట. సన్నబియ్యం ఖర్చు. అదేవిధంగా మీకు బస్సు ప్రయాణం వస్తుంది, మనకు ఫ్రీ అనుకుంటున్నాం. కానీ రాష్ట్రానికి 7,000 కోట్ల రూపాయల ఖర్చు. మీకు ఫ్రీ అవ్వాలంటే 7,000 కోట్ల రూపాయల ఖర్చు.